తినేంటబ్బా మళ్ళీ కొత్త కుక్కని తీసుకొని వచ్చింది అనుకుంటున్నారా? ఇదే మా అన్నయ్య వాళ్ళ కుక్క సిజ్జు అనమాట దాని పేరు. ఇంకా నేను నందు అయితే స్టార్ట్ అయిపోయాం. ఎక్కడికి వెళ్తున్నామంటే క్లైంబింగ్ చేయడానికి. అంటే ఏంటో అనుకోకండి, జస్ట్ కొండలు ఎక్కడానికి. సో ఇంకా మేమిద్దరం కర్రలు పట్టుకొని స్టార్ట్ అయిపోయాము, ఎక్కడ కింద పడిపోతామా అన్న భయంతో. ఇంకా ఈ ఫస్ట్ కొండ ఎక్కిన తర్వాత ఇదిగోండి వ్యూ చూడండి ఎంత బాగుందో. నేనైతే ఇంక ఇక్కడ కూర్చున్నాను అనమాటగా. ఇంకా ఫస్ట్ కొండ ఎక్కేటప్పటికే నా తల ప్రాణం తోక అయితే వచ్చేసింది. ఇంకా నేనైతే ఎక్కడి దాకైనా వచ్చాను. నందు అయితే మధ్యలోనే అయిపోయింది. సోది మొహంది నాతో పాటు తోడు రాకుండా మధ్యలో అయిపోయింది. ఇంకోండి చూపిస్తాను నందుని, వెయిట్. అదిగోండి అక్కడైతే కూర్చుందనమాట రావ్య అంటే భయపడుకొని. ఇంకా నేనైతే అట్లాగా వెళ్ళిపోయాను. ఇంకా సెకండ్ కొండ కూడా ఎక్కేసాను. చూడండి ఇక్కడ నుంచి మొత్తం ఇటు సైడ్ భవానీ ఐలాండ్ అండ్ ఇటు సైడ్ బ్యారేజ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. కానీ ఎక్కేటప్పుడు వచ్చింది కాదు స్ట్రగుల్, బట్ పర్లేదు. అయినా ఫస్ట్ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్ అంటే అలాగే ఉంటుంది. బట్ నాకేం తెలియకుండానే నేను ఏదో విధంగా చాలా కష్టపడి ఇక్కడి దాకా అయితే ఎక్కాను. ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇప్పటికైతే నేను మొత్తం త్రోడ్కొండ దాకా వచ్చేసా. ఇక్కడ నుంచి చూడండి భవానీ ఐలాండ్లో అలా షిప్ వస్తుంటే క్లియర్గా కనిపిస్తుంది. ఇంకా నేను ఎక్కేటప్పుడు ఇంకా ఫోర్త్ కొండ వైపు అయితే ఎక్కుతున్నాము. చూడండి ఇక్కడ నేను ఆల్మోస్ట్ పడిపోతా అని చెప్పి చాలాసార్లు అంటే చాలాసార్లు భయం వచ్చింది. నేనే అందరికన్నా లాస్ట్ అయితే నడుస్తున్నాను. ఇక్కడ చూడండి అసలు ఈ కొండరాళ్ళు ఎలా ఉన్నాయో. ఎంత భయం వేసిందంటే పడిపోతానని చెప్పి చాలా ఓపిక పట్టి చాలా గ్రిప్తో నడిచాను. నార్మల్గా చెప్పాలంటే అసలు నేను చెప్పులు వేసుకొని వచ్చాను. మధ్యలో కూర్చున్నప్పుడు అయితే మళ్ళీ పైకి ఎక్కేటప్పుడు ఎక్కడ స్కిప్ అయిపోతానో చెప్పుల వల్ల అని చెప్పి చెప్పులు అయితే పక్కన పెట్టేశాను. ఇంకా ఉత్తి కాళ్ళతోనే నడిచేసామన్నమాటగా. ఈ కొండ ఎక్కేటప్పటికి నా బిగ్గెస్ట్ స్ట్రగుల్ ఏంటంటే నేనైతే వాటర్ బాటిల్ అయితే కింద మర్చిపోయాను. ఎక్కడైతే చెప్పులు వదిలేసానో అక్కడే వాటర్ బాటిల్ కూడా మర్చిపోయాను. ఆ వాటర్ బాటిల్ లేక ఇక్కడ ఎక్కే వాళ్ళందరికీ చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యామన్నమాటగా. ఎందుకంటే సో ఎక్కేటప్పటికి ఫుల్ దాహం అయితే వేసింది. అసలుకే చాలా అంటే చాలా ఎండ ఉందన్నమాటగా మేము ఎక్కే టైంలో. ఇప్పుడు నేను కిందకి దిగుతున్నది అయితే కొండ అంచు అనమాటగా. జస్ట్ స్కిప్ అయితే ఇంకా వెళ్ళిపోవడమే కిందకి. ఇంకా ఏదో విధంగా నేను ఆల్మోస్ట్ స్కిప్ అయిపోయేదాన్ని, కానీ ఏదో విధంగా చూసుకున్నా. అక్కడైతే నాకు కాళ్ళకి దెబ్బ కూడా తగిలింది. బట్ పర్లేదులే అని చెప్పి ఇంకా ఇక్కడ అలా యూజ్ చూసుకొని కూర్చున్నాము. మా అన్నయ్య అయితే చెప్తున్నాడు ఇక్కడ చిన్నప్పుడు నేను వచ్చేవాడిని ఇలా చేసేవాడిని అని చెప్పి. ఇంకా నేను అలా వాటిని అయితే విని కాసేపు ఇక్కడే కూర్చున్నాము. నేను ఇప్పుడు ఎక్కడైతే కూర్చున్నానో అదైతే కొండ కింద అనమాట. ఇంకా మళ్ళీ కొండ ఎక్కడం అయితే స్టార్ట్ చేసాము. ఇక్కడైతే ముళ్ళులు చాలా చిరాకు తెప్పిస్తాయి నాకు. నా చున్నీకి కూడా ఇరుక్కుపోయినాయి చాలా అంటే చాలా. ఇంకా ఎక్కేటప్పుడు వ్యూ మాత్రం చాలా బాగుంది. ఇదైతే వేపాకు ఇవి సేమ్ ఉంటాయంట, ఏమో మెడిసిన్ అంట, నాకు అంతగా తెలీదు. ఇంకా మేమైతే ఇంకా ముందుకు వెళ్ళే వాళ్ళం, కానీ నా ఫోన్లో అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఇంకా వీడియోస్ తీసుకోవడానికి అయితే అవ్వలేదు. ఇంకా కిందకి దిగేటప్పుడు కూడా వీడియోస్ తీసుకోవడానికి అవ్వలేదు. ఈ క్లైంబింగ్ ఎక్స్పీరియన్స్ని నేను ఫుల్గా వీడియో తీయలేకపోయా కాబట్టి ఇంకో కొండకు కూడా ప్లాన్ వేశాను. సో మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫుల్ అప్డేట్లో ఉంటే మీకైతే ఆ వీడియో వస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే.